ఈ ఉదయ కాలపు వేళ అయ్యా నూతన మాసంలో తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. నీవు మహాగణుడు అని తేజస్సు కలవాడవని నాయన నా తండ్రి ప్రభా నమ్మకమైన సత్య సాక్షివని ఈ హృదయ కాలపు వేళ మిమ్మల్ని స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మృతులలో నుండి ఆది సంబూతుడుగా లేచిన వాడవు నీవే ప్రభా. నీకే వందనాలు. వధింపబడిన గొర్రె పిల్లగా మీరు మా మధ్య ఉన్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. నాయన నువ్వు పరిమళ వాసనగా ఉన్నందులకై స్తోత్రములు. శక్తి, ఐశ్వర్యం, జ్ఞానము, ఘనత, బలము, మహిమ పొంద అర్హుడవు నీవే ప్రభా. నీవు తప్ప మాకు వేరొక దేవుడు లేడు నాయన. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవునయ్యా, నీవు మమ్మల్ని నిర్మించిన వాడవు నాయన, మమ్మల్ని సృజించిన వాడవు, మమ్మల్ని విమోచించిన దేవుడవు నాయన. పేరు పెట్టి మమ్మల్ని పిలిచి నీ సొత్తుగా నీ ప్రజగా రాజులైన యాజక సమూహంగా మమ్మల్ని చేసుకున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ ఉదయ కాలపు వేళ నీ బంగారు పాదముల వద్ద మేమందరం చేరి మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు నాయన మీరు ఇచ్చిన కృప కొరకే వేలాది వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు స్తోత్రాలు. ఒక్కొక్కరిని పేరు పేరున దీవించమని వేడుకుంటున్నానయ్యా. మరి ముఖ్యంగా జాన్సన్ బట్టి వందనాలు. ఆయన చిన్న కుటుంబాన్ని దీవించండి నాయన. ఆ బిడ్డకు నూతన సంవత్సరం దయా కిరీటాన్ని మీరు అనుగ్రహించినందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సంవత్సరం అందయ్య నీ బిడ్డను తండ్రి మీ యొక్క తండ్రి ప్రభా మేలులతో నింపుమని వేడుకుంటున్నాను దేవా. అదే విధంగా నాయన తండ్రి డాక్టర్ విజయ్ కుమార్ గారిని తిరిగి మా మధ్యకు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఆ బిడ్డకి ఇచ్చిన స్వస్థతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఇంకా తండ్రి అనారోగ్యంతో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. పాస్టర్ ఆశీర్వాదం గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. జేమ్స్ అయ్య గారిని బట్టి వందనాలు స్తోత్రాలు. కొంత నెమ్మదిని ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు. మరి ముఖ్యంగా నా తండ్రి పాటలు పాడి నిన్ను స్తుతించిన బిడ్డలను బట్టి స్తోత్రాలయ్యా. 3 గంటల నుండి ప్రార్థిస్తున్న నీ బిడ్డలను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బిడ్డలను దీవించండి ప్రభా. వారి ప్రార్థనలన్నీ ఆలకించి అంగీకరించమని వేడుకుంటున్నాను దేవా. కనికరించండి. అదే విధంగా నా తండ్రి ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చి ఉంటున్నాం. డాక్టర్ ఐరిన్ గారిని మా మధ్య నిలవబెట్టి నా తండ్రి బిడ్డను బిడ్డ ద్వారా మీరు మాతో మాట్లాడబోతున్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. మీ పరిశుద్ధాత్మతో ఆ బిడ్డను నింపండి నాయన. మాకు కావాల్సిన ఆత్మీయాహారం అందిస్తుండగా నాయన బిడ్డను సిలువ చాటున మరుగుపరచండి. ఆమెను దీవించండి. ఆమె చేస్తున్న పరిచర్య అంతట్లో మీరు తోడుగా నీడగా ఉండి మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడుతురమ్మని వేడుకుంటున్నాను తండ్రి. మేము కూడా నాయన శ్రద్ధతో వాక్యాన్ని విని తండ్రి ప్రభా వాక్యానుసారంగా నడుచుకుంటకు మీరే కృప చూపించమని చేరి వచ్చిన ప్రియబిడ్డలందరినీ బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. స్వరూపన్న ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాన్ని చిత్తముగా ఏర్పరచబడినటువంటి సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. మరి అదే విధంగా తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వీరు ఇరువురు అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. వీరిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాల్లో సేవలు అందించిన ఒక ప్రొఫెషనల్. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఢిల్లీలోని YWCA సభ్యురాలైనటువంటి సిస్టర్ ఐరిన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. మరియు వారి గత 15 సంవత్సరాలకు పైగా సిఎన్ఐ చర్చ్ సెక్రటరీగానే కాకుండా ఆహ్వానింపబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. సిస్టర్ ఐరిన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారం కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తూ ఉన్నారు. సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన దాన్ని బట్టి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ అండి. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. ప్రైజ్ లార్డ్. So friends, this morning I have quite a lot to share with you because there was also a lovely book that I was reading and I just started reading, not fully finished. I've just begun it. But before I let you know about it, let's get into a word of prayer. Let's have a word of prayer, okay? Come, let's pray. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your mercies, Heavenly Father. And above all, Heavenly Father, thank you for bringing each one of us to this altar this morning, Heavenly Father. I ask for special blessings on each one, Heavenly Father, and their families, Heavenly Father.
And above all, Heavenly Father, thank you for the life of Johnson this morning, Heavenly Father. Thank you for adding another year to his life, Heavenly Father. I pray, Heavenly Father, that you will give him a wonderful day full of hope and promise, Heavenly Father, a wonderful year of achievements, Heavenly Father, and above all, Heavenly Father, I pray that you will guide him and in all his ways, Heavenly Father, that he may bring glory to your name, Heavenly Father, and to all he meets, Heavenly Father, may he be a great blessing. I ask all this in the wonderful, precious name, Heavenly Father. I also ask you to speak through me as I bring your word, Heavenly Father, and may all who hear the word, Heavenly Father, may they be doubly blessed. In your very precious and holy name, I ask this prayer. Amen. Amen. So today, friends, we are going to be taking up, the theme we have taken for today is, who is my neighbor? Who is my neighbor? మరి And to స్నేహితులారా, cover this, we will be taking the books of Job, James, and Luke. స్నేహితులారా, మరి ఈరోజు మీతో నేను పంచుకోవాలని ఆశపడతా ఉన్నది చాలా ఉంది. నిజానికి ఈ మధ్య నేను ఒక పుస్తకం కూడా చదవటం మొదలుపెట్టాను. ఇంకా ముగించలేదు. దానిలో విషయాలు కూడా కొంత జోడించి చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మరి ఈరోజు ధ్యానం కొరకైన మన అంశం ఏంటంటే, నా పొరుగువాడు ఎవరు? నా పొరుగువాడు ఎవరు అన్న అంశం మీద ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త, యాకోబు పత్రిక. కెన్ యూ ప్లీజ్ రిపీట్ ద బుక్స్ నేమ్స్, సిస్టర్? One, Job, Luke, and James. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే ఆ యొక్క పాఠ్యాంశాలు బైబిల్లోని యోబు గ్రంథము, లూకా సువార్త, అదేవిధంగా యాకోబు గ్రంథం నుంచి కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేసుకుందాం. So it's a lovely topic, who is my neighbor? Now, the book of Job, friends, it goes like this. Job was a good man who suffered total disaster. మరి ఈ యొక్క అంశము, నా పొరుగువాడు ఎవరు అన్న అంశము నిజానికి చాలా అద్భుతమైన అంశం అండి. యోబు గ్రంథము మనం చూసుకుంటే, ఆ యోబు గ్రంథం ఏ విధంగా ప్రారంభమవుతుందంటే, యోబు అనే ఒక నీతిమంతుడు మరి ఎంతో శ్రమల పాలయ్యాడు, ఎంతో అవమానం పాలయ్యాడు, ఎంతో నిందల పాలయ్యాడు. మరి తాను నీతిమంతుడై ఉండి మరి బాధలు పొందాడు అని ఈ యొక్క ఉపోద్ఘాతంతో యోబు గ్రంథం ప్రారంభం అవటం మనం చూస్తాం. And when I say he suffered total disaster, what did the disaster do? It took away his 7 sons, his 3 daughters, his property, and his entire livestock. మరి ఈ యొక్క సర్వనాశనము అయింది అతనికి, నీతిమంతుడిగా మంచివాడుగా ఉన్న ఆ యొక్క యోబుకి భయంకరమైన నాశనం సంభవించింది అని చెప్పటంలో ఏమి జరిగిందంటే, తన 7 కుమారులను పోగొట్టుకున్నాడు, 3 కుమార్తెలను పోగొట్టుకున్నాడు, తనకు కలిగి ఉన్న సంపద యావత్తు కూడా నాశనం అయిపోయింది. And to top it all, what happened? He was also affected with a very dreadful disease. అంతేకాకుండా దీనంతటికి తోడుగా తనకి చాలా భయంకరమైన వ్యాధి కూడా సంభవించింది. And it was actually a very repulsive disease. That means, people just didn't want to be with him or be anywhere near him. మరి ఎలాంటి వ్యాధి అంటే భయంకరమైన చర్మ వ్యాధి. మరి ప్రజలు దగ్గర రావటానికి కూడా ఇష్టపడే వ్యాధి కాదు, అది దగ్గర రావటానికి కూడా అసహించుకునే ఒకలాంటి చర్మ వ్యాధి అతనికి రావటం జరిగింది. And this book of Job actually tells us how Job's friends
and he himself react to these calamities. మరి ఈ యొక్క నాశనం అంతా కూడా తనకి సంభవిస్తా ఉన్నప్పుడు యోబు స్నేహితులు అదే విధంగా యోబు కూడా ఏ విధంగా ప్రతిస్పందించారు అన్న మాటలు ఈ యోబు గ్రంథంలో మనం చూడగలం. And then towards the end of the book of Job, we see how God himself is a prominent part of the discussion and is dealing with mankind. మరి యోబు గ్రంథం చివరికి వచ్చేసరికి దేవుని యొక్క పాత్ర మనం గమనించగలం. దేవుని యొక్క పాత్ర మానవుల జీవితంలో ఎంత ప్రధానమైంది, ఎంత కలుగు చేసుకుంటూ ఉన్న ఆయన యొక్క పాత్ర జీవితాల్లో ఎంత ముడిపడి ఉంది అన్నది మనం గమనించగలం. And how God himself appears to Job. మరి అంతేకాకుండా దేవాది దేవుడే మరి యోబు జీవితంలో ప్రత్యక్షపరచుకున్నట్టు కూడా మనం గమనించగలం యోబు గ్రంథం చివరికి వచ్చేసరికి. Now when we see Job's friends and how they explain his suffering, we see that it is in a very traditional religious way that they explain it. మరి యోబు యొక్క స్నేహితులు మనం చూసినట్లయితే యోబుకి సంభవించిన ఆ యొక్క నాశనం అంతటి ఆ విపత్తు అంతటికి కూడా వాళ్ళు స్పందించిన తీరు ఏ విధంగా ఉందంటే ఒక మత సంబంధమైనదిగా ఉంది. ఒక ఆచారాలకు సంబంధించిన ఒక మనస్తత్వం ఆలోచన తీరుతోటి వారు యోబు యొక్క శ్రమలని వారు అంచనా వేశారు లేదా విశ్లేషించారు. And how do they see it? As I said, in a very traditional way, they see God always rewards the good and righteous and punishes the evil and the wicked one. వాళ్ళు ఎలాంటి కళ్ళజోడుల నుంచి చూశారంటే యోబు స్నేహితులు యోబు యొక్క శ్రమలు ఎలాంటి కళ్ళజోడులో చూశారంటే వారికి ఉన్న కళ్ళజోడు ఒక మాటలో చెప్పాలంటే దేవుడు నీతిమంతుల్ని మంచితనాన్ని బహుమానాలతో మెచ్చుకుంటాడు, అలాగే పాపుల్ని చెడ్డవారిని చెడుతనం అంతటిని మరి శిక్షిస్తాడు. కనుక యోబు ఏదో పాపం చేసి ఉంటాడు కనుక ఇలాంటి శ్రమల పాలయ్యాడని అలాంటి కళ్ళజోడుతో చూస్తూ మరి వారు విశ్లేషించారు, దాని గురించి స్పందించారు. And if Job is now suffering, that means he must have sinned before the sight of God. మరి అదే ఇప్పుడు చెప్పిన విధంగా యోబు యొక్క స్నేహితుల అభిప్రాయం ఏంటంటే యోబు ఏదో పాపం చేశాడు కనుక శ్రమ పడతా ఉన్నాడు, దేవుని చేతిలో శిక్ష అనుభవిస్తా ఉన్నాడని యోబు యొక్క స్నేహితుల అభిప్రాయం. But according to Job friends, his suffering is he thinks he does not deserve this cruel punishment because he was truly a good and righteous man. మరి యోబు యొక్క అభిప్రాయం మనం చూసినట్లయితే యోబుకి తనెవరో ఎలాంటి మనిషో తనకి బాగా తెలుసు కాబట్టి ఇలాంటి శిక్ష నేను పాత్రుని కాదు అని ఒక అభిప్రాయంతో ఉన్నాడు. కెన్ యూ ప్లీజ్ రిపీట్ సిస్టర్? Yes. Job thinks, according to Job, he thinks he does not deserve this kind of punishment. మరి యోబు యొక్క అభిప్రాయం లేదా తాను పొందుచున్న ఆ యొక్క విపత్తు, సర్వనాశనము ఇదంతా కూడా ఆ యొక్క రోగం, చర్మ వ్యాధి వీటన్నిటి విషయంలో యోబు ఎలా స్పందించాడంటే మరి నేను దేవుని ముందు నీతిమంతుడిగానే ఉన్నాను కదా, మరి నీతిమంతుడిగా ఉన్న నాకు ఎందుకు ఇలాంటిది శ్రమ వస్తా ఉంది, నేను ఈ శ్రమకు నేను అర్హుణ్ణి కాను అని ఆలోచించటం ద్వారా స్పందించాడు. Because he was truly a good and righteous man. ఎందుకంటే యోబు యొక్క జీవితం చూస్తున్నట్లయితే అతను ఖచ్చితంగా నిజానికి మరి ఒక నీతిమంతుడు, మరి మంచి వ్యక్తిగా జీవిస్తా ఉండిన వ్యక్తి. And he just couldn't figure how such evil could have fallen upon him. మరి దేవుని కొరకు దేవుని భయభక్తులతోటి జీవిస్తూ
నీతిమంతుడిగా తనకి మంచి జీవితాన్ని జీవిస్తున్న యోబుకి ఇలాంటి భయంకరమైన శ్రమ ఎందుకు సంభవించింది అని యోబుకి అసలు అంతుపట్టలేదు. So, what does Job do? అయితే ఇలాంటి పరిస్థితుల్లో యోబు ఏం చేస్తా ఉన్నాడు? He challenges God. Can you imagine? He challenges God. యోబు దేవునికే ఒక సవాలు విసిరాడు. మీరు ఊహించగలరా? ఒక వ్యక్తి మానవుడు దేవునికే ఒక సవాల్ విసరటం అనేది జరిగింది ఇక్కడ. In spite of everything that happens to Job, he does not lose his faith. అయితే ఇంత భయంకరమైన పరిస్థితులు జరుగుతా ఉన్నప్పటికీ కూడా యోబు తన విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. And he just wants to be justified before God so that he can regain his honor as a good man. తన యొక్క హృదయ ఆకాంక్ష లేకపోతే తన యొక్క తపన ఏంటంటే యోబు మరి నేను దేవుని ముందు నీతిమంతుడిగా ఉన్నానని ప్రదర్శింపబడాలి, అందరికీ తెలియచేయబడాలి. తను ఎటువంటి గౌరవము ఘనత కలిగి ఉన్నాడో అలాంటి గౌరవము ఘనతే మరి తను తిరిగి పొందుకోవాలి, అనుభవించాలి అని ఒక ఆశ కలిగి ఉన్నాడు యోబు. Now, as we continue reading this book, we see that God does not answer Job's question, అయితే but he responds to his faith. మరి యోబు గ్రంథాన్ని మనం పరిశీలనగా చూసినట్లయితే యోబు తన ప్రశ్నలకి దేవుడు యోబు యొక్క ప్రశ్నలకి జవాబు ఇవ్వటం లేదు సరికదా, ఆయన యొక్క విశ్వాసం యొక్క పునాదులు, వైఖరి, విశ్వాసాన్ని గమనించి దానిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. And how does he respond to Job's faith? దేవుడు మరి యోబు యొక్క విశ్వాసం విషయంలో ఏ విధంగా మరి యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు మనం చూసినట్లయితే God responds in a very imaginative way of his divine power and wisdom. మరి దేవుని యొక్క దివ్య శక్తి, ఆయనకున్న అపరిమితమైన జ్ఞానం, ఈ యొక్క రెండు కోణాల్లో నుంచి దేవుడు మరి ఒక ఊహాజనికమైన ప్రపంచంలోనికి ఒక పోలికలు పోలుస్తూ యోబు యొక్క విశ్వాసం విషయంలో మరి మాట్లాడుతూ ఉన్నాడు యోబుతో దేవుడు. And what does Job do? He humbly acknowledges God's wise and great goodness on him. మరి దేవుడు మాట్లాడినప్పుడు యోబు మరి మౌనంగా ఉంటూ మరి తను అంగీకరించాడు దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని మంచితనాన్ని, మరి దేవుడు మరి అనుకున్నది చేయగలిగిన దేవుడని, అలాగే దేవుని యొక్క ఎన్నడూ అనుభవించిన నూతన కోణాన్ని తన జీవితంలో అనుభవించి దేవుని యొక్క మరి ఆ హృదయం అంతటిని అంగీకరించాడు యోబు. And Job really repents of his wild and angry words towards God. అంతేకాకుండా తను శ్రమ పొందుచున్న ఆ సమయంలో దేవునితో తను మాట్లాడినప్పుడు యోబు ఆ యొక్క మరి తన మాటలు, మరి అజ్ఞానపు మాటలు, అలాగే మరి దేవుణ్ణి గాయపరిచే మాటలు మాట్లాడినందుకు బహుగా పశ్చాత్తాపడ్డాడు. And then towards the end, let's see what really happens to him. మరి యోబు యొక్క ఆ గ్రంథం చివరి వరకు మనం చూసినట్లయితే, చివరికి వచ్చేసరికి ఆయనకి అసలు ఏం జరుగుతుంది మనం చూసినట్లయితే, and then God, how does God answer? He restores everything back to Job. అంతేకాకుండా మరి చివరికి మనం చూసినట్లయితే యోబు జీవితంలో మరి తాను పోగొట్టుకున్న సమస్తాన్ని మరింత ఎక్కువగా కూడా దేవుడు తనకి తిరిగి ఇవ్వటం మనం చూస్తాం.
And what does he do? He restores not only everything to him, it is with, it is 100-fold towards what he gets back from it. His prosperity returns, everything is restored back to Job. And by then, Job is so old, so you can imagine. మరి యోబు తన శ్రమలంతా అనుభవించి ఈ యొక్క పరిస్థితులన్నిటినీ అనుభవించి మరి తన జీవిత ప్రయాణంలో వృద్ధాప్యంలో ఉన్న ఆ యొక్క యోబుకి దేవుడు మరి తన యొక్క సంకల్పం అంతా నెరవేర్చుకున్న తర్వాత యోబుని ఏ విధంగా ఆశీర్వదించాడంటే తాను కోల్పోయిన సమస్తాన్ని 100 రెట్లు తనకు అనుగ్రహించాడు. సంపద అవ్వచ్చు, సమస్తం కూడా 100 రెట్లు అనుగ్రహించాడు. తిరిగి అనుగ్రహించటం ఎలా ఉందంటే అది 100 రెట్లు పైన తనకి తిరిగి అనుగ్రహించాడు. And returning Job to his former self and his greater prosperity included, he again had 7 sons and 3 daughters. మరి అంతేకాకుండా మరి యోబుకి సంపద ఇవ్వటం, సంపద మరి ఎన్నో రెట్లు తిరిగి సంపదని దేవుడు అనుగ్రహించటమే కాకుండా మరి ఒకసారి దేవుడు 7 కుమారులను కుమార్తెలను అనుగ్రహించడం జరిగింది. So I'm going to read from here that before God tested Job, and if you read in chapter 1 verses 2 and 3, you will see that Job at the beginning had 7 sons, 3 daughters. He had 7,000 sheep, 3,000 camels, 1,000 oxen, and 500 donkeys. Okay? And when you'll read this in chapter 1, verses 2 and 3. And after Job was tested, what did God do? If you read chapter 42, verses 12 to 15, Job again gets 7 sons and 3 daughters, but against 7,000 sheep, he gets 14,000 sheep. Against 3,000 camel, he gets 6,000 camel. Against 1,000 oxen, he gets 2,000 oxen. And against 500 donkeys, he gets 1,000 donkeys. How God multiplies Job's suffering. How God responds to his faith. God responds to Job's faith and restores him his entire property, all that he lost, and everything that Job enjoyed before God tested him. He got it back in full measure and more. మరి సహోదరి సహోదరులారా, మనము యోబు గ్రంథాన్ని పరిశీలించినట్లయితే 1వ అధ్యాయంలో, అదేవిధంగా 42వ అధ్యాయంలో దేవుడు యోబుని మరి పరీక్షించి ఆ శ్రమలు అనుగ్రహించక ముందు యోబు ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు దేవుని చేత, దాని తర్వాత 100 రెట్లు ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు, తిరిగి అనుగ్రహించబడ్డాడు అన్నది మనం చూసినట్లయితే, తను శ్రమ పడక ముందు యోబు గ్రంథము 1వ అధ్యాయంలో యోబు ఏ విధంగా ఉన్నాడన్నది మనం యోబు 1:2-3 వచనాలు, 1వ అధ్యాయం 2-3 వచనాలు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఇప్పుడు మనం యోబు గ్రంథం 42వ అధ్యాయం, శ్రమ పడిన తర్వాత, యోబు దేవుని చేతిలో శ్రమ పడిన తర్వాత తిరిగి దేవుడు అతనిని ఏ విధంగా ఆశీర్వదించాడు, 100% ఏ విధంగా
100కి 100 రెట్లు ఏ విధంగా ఆశీర్వదించాడు అన్నది మనం చదవగలం. యోబు 42:12 వచనం నుంచి, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికంగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. మరి మనం గమనించినట్లయితే ఇప్పుడు చదివిన 42:12 వచనంలో 14,000 గొర్రెలు. 1వ అధ్యాయంలో ఈ యోబు శ్రమ పడక ముందు అతనికి కలిగిన సంపద చూస్తే 7,000 గొర్రెలుండయి. ఇప్పుడు శ్రమ పడిన తర్వాత తిరిగి దేవుడు అనుగ్రహించింది చూస్తే 14,000 గొర్రెలు. అదేవిధంగా 3,000 ఒంటెలు ఉన్నప్పుడు మొదటి అధ్యాయంలో, 42వ అధ్యాయంలో 6,000 ఒంటెలు. అలాగే 500 ఉన్న దగ్గర 1000 ఎడ్లు, మరి 500 ఉన్న ఆడుగాడిదలు 1000 ఆడుగాడిదలుగా 100కి 100 రెట్లు దేవుడు ఆశీర్వదించడం మనం చూడగలం. In the meantime, friends, God gets angry with Job's friends. అంతేకాదండి స్నేహితులారా, దయచేసి మనం గమనించవలసిన మరొక విషయం ఉంది. అదేంటంటే, దేవుడు యోబుని శ్రమ పడిన తర్వాత 100కి 100 రెట్లు తిరిగి తాను కోల్పోయింది అనుగ్రహించిన ఆ యొక్క వాక్యాలు మనం చూసాం కదా. మరి ఒక విషయం సంభవించింది ఏంటంటే, యోబు యొక్క స్నేహితులు ఎవరైతే మాట్లాడుతూ వచ్చారో, యోబు యొక్క స్థితిని విశ్లేషిస్తూ యోబు మీద మరి వారి అభిప్రాయాలు చెప్తూ వచ్చారో, వారి మీద దేవుని యొక్క ఉగ్రత దిగి రావటం మనం చూస్తాం. And why did God get angry with his friends? All because they did not understand Job's suffering. మరి దేవుడు ఎందుకు కోపగించుకున్నాడు, ఎందుకు ఉగ్రత మరి కుమ్మరించాలనుకున్నాడు యోబు స్నేహితుల మీద అని మనం చూసినట్లయితే, యోబు యొక్క స్నేహితులు యోబు యొక్క శ్రమని సరిగ్గా అర్థం చేసుకోలేదు. And it is only Job who understands God's greatness, which is greater than all those religious traditions. మరి ఈ యొక్క యోబు యొక్క జీవితం అంతట్లో మనం చూసినట్లయితే, చివరికి యోబు మాత్రమే దేవుని యొక్క మహా గొప్ప సంకల్పం, అనగా దేవుని యొక్క సంకల్పం అనేది మనిషి యొక్క మతాచారాలు, లేకపోతే మత సంబంధమైన ఆ యొక్క మనస్తత్వం, ఆచారాలకు సంబంధించిన మనస్తత్వం, ఆ యొక్క ఆలోచన తీరు కంటే కూడా దేవుని యొక్క సంకల్పం అనేది మహా గొప్పది, అతీతమైంది అని చెప్పేసి యోబు మాత్రమే గ్రహించుకున్నాడు. Now, friends, let us read Job chapter 29, verses 1 and then 7 to 16. దయచేసి ఇప్పుడు వాక్యము యోబు గ్రంథంలో కొన్ని వాక్యాలు చదువుకుందాం. యోబు 29వ అధ్యాయం 1వ వచనం, అలాగే అదే అధ్యాయంలో 7 నుంచి 16వ వచనం వరకు చదువుకుందామండి. దయచేసి ఎవరైనా చదువుతారండి? యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లా నేను పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకొనినప్పుడు యవనులు నన్ను చూచి దాగుకొనిరి, ముసలివారు లేచి నిలువబడిరి, అధికారులు మాటలాడుట మాని నోటి మీద చేయి వేసుకొనిరి, ప్రధానులు మాటలాడక ఊరుకొనిరి, వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను. నా సంగతి చెవిని పడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చెను. ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చెను. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని కనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. గ్రుడ్డి వారికి నేను కన్నులైతిని, కుంటి వారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని.
ఎరుగని వారి వ్యర్థమును నేను శ్రద్ధగా విచారించి తిని. Thank you, Anusuya. Now, my friends, I want to ask you, how many of us do we relate to Job's life? మరి స్నేహితులరా, వినుచున్న మీ అందరినీ ఒక ప్రశ్న వేయాలని ఆశపడతా ఉన్నాను. యోబు యొక్క జీవితము మనం పరిశీలిస్తా ఉన్నాం, ధ్యానం చేస్తా ఉన్నాం కదా. యోబు యొక్క జీవితము పాఠాల గురించి, యోబు యొక్క జీవితం తోటి మనం ఆ యొక్క పాఠాలని మన జీవితంలో ఏ విధంగా అన్వయించుకోవచ్చు, ఏ విధంగా మనం కనెక్ట్ అవ్వచ్చు. Doesn't Job's life respond to yours and my life in today's time? See, when we get angry, when we get angry with our parents, what do? We get angry, we say a few words, and we walk out from there, isn't it? But we don't leave our parents because of it. It is just a very momentary thing in our life. మరి యోబు యొక్క జీవితం మన జీవితాలని ఏ విధంగా మరి మనకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకి మనం ఎప్పుడైనా మన తల్లిదండ్రుల విషయంలో మనకి కష్టమైంది అనుకోండి, వారి విషయంలో ఏదైనా కోపం వస్తే మనం మాటల ద్వారానో మరి మన ప్రవర్తన ద్వారానో మన యొక్క కోపాన్ని వ్యక్తపరిచి ఏదో కొన్ని మాటలు అనేసి వారి దగ్గర నుంచి అవతలికి వెళ్తాం, కానీ వారిని శాశ్వతంగా వదిలిపెట్టాం. And we also know that our parents love us, yet we just say a few words and get out from there. Same way Job also got angry with God. మరి పిల్లలంగా మనం తల్లిదండ్రులతో మనకి ఎప్పుడైనా వారి విషయంలో కోపం వచ్చినప్పుడు వారు మనల్ని ప్రేమిస్తున్నారని బాగా మనకు తెలుసు, అయినా కూడా కోపం వచ్చింది కాబట్టి కొన్ని మాటలని ఏదో ఒక ప్రవర్తన ద్వారా మన కోపాన్ని వ్యక్తపరిచి కొద్దిగా అవతలికి వెళ్తాం, కానీ వారిని విడిచిపెట్టాం. ఇదే విధంగా యోబు కూడా దేవునితో ఉన్నాడు. And also, just as Job, things were restored to Job. Even our parents, when we get angry, sometimes how do they respond? They also understand our needs. They also know that we do not mean it. And they also try and do as much as they can because they know we are upset or angry. How much they do for us. మరి దేవుడు ఏ విధంగా యోబుతో మరి తను శ్రమ పడిన తర్వాత యోబు ఎంతో బాధపడ్డాడు, ఎంతో మరి కోపం తెచ్చుకున్న మాట నిజమే. మరి ఒక తల్లిదండ్రులు ఏ విధంగా చేస్తారో అదే విధంగా దేవుడు యోబుకి తాను పోగొట్టుకున్నదంతా కూడా 100 రెట్లు మరి తనకు అనుగ్రహించాడు. అదేవిధంగా మన తల్లిదండ్రులు కూడా, ఈవెన్ మనం కూడా మన పిల్లలు ఎప్పుడైనా సరే కోపం అయినప్పుడు లేకపోతే బాగా బాధపడినప్పుడు మనం ఏం చేస్తామంటే వారిని సంతోషపెట్టడానికి మరి ఏదో రకంగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే మన తల్లిదండ్రులు కూడా చేస్తూ ఉంటారు. Friends, I want to tell you that, just the other day I went to meet my boss, and he just said, so I asked him, how did he spend his holidays? He went back to UK to see his mother. And he showed me, he said, Irene, I bought a book and I am still reading it, but I want you to have a look at the book. How strange. The name of the book is When Bad Things Happen to Good People. It is written by Harold S. Kushner. The book is When Bad Things Happen to Good People. And I took the book, and it was just not a very thick book, but it was a lovely book. And I just said, okay, just can I see it? And when I saw it, the things were written about the book of Job, and I said, my goodness, that is the book I'm going to be speaking about today. And I want to
read to you word to word about few things which I picked up. I've just read about 8-10 pages, I think. But what I picked up in the book, it says, he writes, God gives people what they deserve and need. మరి స్నేహితులారా, ఒక ఆశ్చర్యకరమైన ఒక సంఘటన నా జీవితంలో ఈ వారంలో నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను. సాక్ష్యంగా పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే, కొన్ని రోజుల క్రితం నేను నా యొక్క ఆఫీసు, నా కంపెనీ బాస్ గారితోని నేను కలవటానికి వెళ్ళాను. ఆయన తన యూకేలో ఉన్న తల్లిదండ్రుల్ని కలవటానికి తన సెలవుల్లో తన పేరెంట్స్‌ని కలవటానికి వెళ్ళాడని చెప్పి తను పంచుకుంటూ, ఒక పుస్తకం చదువుతున్నాను ఐరిన్ గారు. ఆ పుస్తకం ఇంకా ముగించలేదు. ఆ పుస్తకం చదివిన తర్వాత నేను మీకు ఇవ్వగలను. అయితే ఒకసారి చూడండి ఈ పుస్తకం ఎంత బావుందో అని చెప్పి నాకు ఇచ్చారు. ఆ పుస్తకం పెద్ద పుస్తకం కాదు. మరి తక్కువ పేజీలే ఉంది. మరి ఆ పుస్తకము, ఆ యొక్క పేరు, దాంట్లో ఉన్న అంశాలు చూసినట్టు చాలా ఆశ్చర్యపోయాను. యోబు గురించి రాయబడి ఉంది ఆ పుస్తకంలో. ఆ పుస్తకం పేరేంటంటే, మంచివారైన మనుషులకి ఎందుకు మహా గొప్ప కీడు జరుగుతాది. అది ఆ పుస్తకం పేరు. మరి ఆ యొక్క యోబు గ్రంథం నుంచి తీసిన పాఠాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. ఒక 8-10 పేజీలు నేను చదివాను. వాటిలో మరి ఈ కొన్ని అంశాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని రాసిన గ్రంథకర్త హెరాల్డ్ అనే వ్యక్తి రాశారు. ఈ యొక్క పుస్తకంలో కొన్ని మాటలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. కెన్ యూ ప్లీజ్ రిపీట్ ద పాయింట్ ఫ్రమ్ దట్ బుక్ సిస్టర్ వన్స్ అగైన్? Okay. God gives people what they deserve and need. మరి ఆ పుస్తకంలో కొన్ని పాయింట్స్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను కదా. మొట్టమొదటిగా, దేవుడు మరి మనుషులమైన మనకి మనం ఏమైతే పొందుకోవాలో ఆయన దృష్టిలో వీళ్ళకి ఏమైతే నేను ఇవ్వాలో, ఏంటైతే వారికి అర్హత ఉందో వాటిని ఆయన తప్పనిసరిగా ఇస్తాడు అన్న పాయింట్ నేను చూశాను. I'm going to read a few things that I noted from the book. It's a beautiful book, friends. And if anybody wants to read this book, I had asked somebody if they could, I'm a member of a book club, and I asked them if they could get me this book, in the sense if I could download this book, and they sent it to me. If anybody wants to read it, please let me know, friends. I'll send you it on my. I've got it on my mobile. I'll send it to you. I've just got it, I think, yesterday or day before. And if anybody wants to read it, I'll send it across to you. Not a problem. But look at some of the, why the book struck me, because it was the subject that I was going to speak about. And not only that, see, God gets angry with Job's friends. Why? Why does God get angry? Because it is only Job who understood God's greatness. Okay? And God's greatness was above religious traditions. While everybody explained to Job that you have sinned in your life, and that is why now that the sin is being returned to you by way of your suffering. No. మరి ఈ బుక్ విషయంలో నేను ఎంతో ఆశ్చర్యపోయాను. మా బాస్ కూడా అదే చెప్పాను. ఈ యొక్క శుక్రవారం నేను ఒక మీటింగ్లో యోబు గ్రంథాన్ని ధ్యానం చేయాలని నేను సిద్ధపడతా ఉన్నాను. ఇది ఎంత ఆశ్చర్యం! మీరు ఈ యొక్క చదువుతున్న పుస్తకం కూడా మరి యోబు గ్రంథం నుంచే విశ్లేషణ ఉంది అని చెప్పి నేను ఎంతో దేవుని స్తుతించాను. మరి నేను ఒక పుస్తకాలకు సంబంధించిన ఒక క్లబ్కి మెంబర్ని కూడా. కనుక వారిలో ఒకరిని నేను కోరాను, ఈ పుస్తకం డిజిటల్ ఫామ్లో ఉంచాలని, అంటే మనం మొబైల్లో చదువుకునే రీతిగా చేయమని నేను వారిని కోరినప్పుడు
అది వారు ఆ విధంగా చేసి నాకు పంపారు. మీలో ఎవరైనా సరే ఈ పుస్తకాన్ని చదవాలని ఆశపడినట్లయితే నాకు చెప్పండి. నేను మీకు ఆ మొబైల్‌లో చదువుకునే ఆ యొక్క ఆ పుస్తకం మొబైల్ వెర్షన్‌ని నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. మీకు పంపిస్తాను. ఈ యొక్క పుస్తకంలో యోబు యొక్క స్నేహితుల గురించి ప్రస్తావించబడింది. వారు యోబు యొక్క శ్రమలను ఎలాంటి దృష్టితో చూశారంటే, ఒక మతాచారాలకు సంబంధించిన దృష్టితో, మత సంబంధంగా మత సంబంధమైన దృష్టితో, ఆచారాలకు సంబంధమైన దృష్టితో వాళ్ళు యోబు యొక్క శ్రమని అర్థం చేసుకొని, నువ్వేదో పాపం చేసుంటావు దేవుని దృష్టిలో. కనుక దేవుడు నీ పాపానికి ఈ విధంగా నీ శ్రమ అనేది దేవుడు నీకిస్తున్న శిక్ష అనే ఆ కోణంతో మాత్రమే వాళ్ళు చూస్తూ మాట్లాడుతా ఉన్నారు. అందువలన యోబు యొక్క స్నేహితుల మీద ఆ యొక్క ఉగ్రత దిగి రావటం, ఈ దేవుడి ఉగ్రత చూపించాలని ఆయన చాలా వారిని శిక్షించాలని ఆయన నిర్ణయించుకొని, ఉగ్రత కనపరచాలని నిర్ణయించుకొని యోబుతో మాట్లాడతాడు. So, Bobby, if it is okay, because I don't think we have so much time. No, I'm going on getting so excited about this book. I'll read to you a few things that are important. Maybe you can translate it for them later, but I just want to share with you some things. So I'll just quickly read it. And one of the other points that was said, that one of the ways in which people have tried to make sense of the world suffering in every generation people suffer, right, has been assumed that we deserve what we get, that somehow our misfortunes come as a punishment for our sins. మరి ఈ పుస్తకంలో కొన్ని పాయింట్స్ త్వరగా నేను మీతో పంచుకుంటానండి. ఏంటంటే, మరి ప్రతి తరంలో మనుషులు ఏదో ఒక శ్రమ అనుభవిస్తూనే ఉంటారు. మరి నాకే జరగాల ఇట్లాంటిది అన్నంత భయంకరమైన శ్రమలు అనుభవిస్తా ఉంటారు. మరి అదే విధంగా ఈ శ్రమల పాలవుతున్న వారి చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ శ్రమ పొందుతున్న వ్యక్తి తను చేసిన పాపాలకి తగిన శిక్ష పొందుతుందనో, లేకపోతే దేవుడు మరి ఒక ఒక శిక్షగా ఆ వ్యక్తికి శ్రమ పంపించాడనో, లేకపోతే భయంకరమైన పరిస్థితులు ఏదో ఈ వ్యక్తిలోనే లోపం ఉంది కాబట్టి ఇలాంటి భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నాడు లేదా అనుభవిస్తుంది అని తన చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటూ ఉండటం అనేది ఈ లోకంలో సర్వసాధారణంగా జరుగుతున్న విషయమే. Yeah. Now, sometimes we try to make sense of life's trials by saying that people do in fact get what they deserve, but only over a course of time. అయితే మరి మానవాళి జీవితాల్లో మనుషులందరిలో సర్వసాధారణంగా మరి ఏం జరుగుతూ ఉంటుందంటే, ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉంటామంటే, మనం ఎవరైనా ఒక అసాధారణమైన శ్రమకి గురవుతా ఉన్నప్పుడు ఆ శ్రమని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం సర్వసాధారణంగా. ఆ వ్యక్తి తనలో ఏదో లోపం ఉంది కాబట్టి ఆ వ్యక్తి శ్రమ పొందుతున్న ఆ వ్యక్తి ఈ శ్రమను అనుభవించడానికి అర్హుడు లేదా అర్హురాలు, ఇది కరెక్టే అని మనం మనసులో అనుకునే ఒక స్థితిలో సర్వసాధారణంగా ఉంటాం. ఆ శ్రమని ఆ విధంగా అర్థం చేసుకుంటూ ఉంటాం. Yeah, but if we at any given moment life may seem unfair and innocent people may appear to be suffering. మరి జీవితంలో ఒక్కొక్కసారి మరి ఏమీ పాపం ఎరుగని, లేకపోతే మరి తమ మట్టుకు తాము మంచిగా దేవుని దృష్టిలో కూడా మంచిగా నీతిగా ఉంటున్న వ్యక్తులు అసాధారణమైన శ్రమలకి గురవటం, ఇవి చూస్తా ఉన్నప్పుడు దానిని అర్థం చేసుకొని మనకు తోచిన రీతిగా దానిని విశ్లేషించడానికి మనుషులు ప్రయత్నించటం అనేది సర్వసాధారణంగా ప్రతి తరంలో జరిగేదే. But if we wait long enough,
we believe we will see the righteousness of God's plan emerge. అయితే ఆ శ్రమ పొందుచున్న ఆ యొక్క వ్యక్తుల జీవితాల్ని మరి కొంత ఓపికగా కొంతకాలం మరి సుదీర్ఘ కాలం మనం గమనించి మరి మనకు తెలిసిన కోణంలో మనకు తెలిసిన దృష్టితోటి మతం అనేది లేకపోతే ఆచారం అనేది ఇలాంటి దృష్టితో కాకుండా ఆ యొక్క శ్రమ పొందుచున్న వ్యక్తుల యొక్క జీవితాన్ని కొంతకాలంగా గమనించి చూసినట్లయితే దేవుని యొక్క నీతితో కూడిన మహా గొప్ప సంకల్పము, లోతైన సంకల్పం అది ఒక పుష్పము వికసిస్తా ఉన్నట్టు విచ్చుకోవడం మనం గమనించగలం. Now, for example, they have given reference to Psalm 92 because it praises God for his wonderfully flawless, righteous word which he has given us, and hints at the foolish people who find fault with it because they are impatient and don't give God the time it takes for his justice to emerge. So, which means to say, friends, that Psalm 92, what is Psalm 92 doing? It is praising God for his goodness, for his flawless righteousness, and it and the world that he has given us. He's given us a perfect world. But what happens is it also tells us about the foolish people who do not give God the time, in a lifetime. It takes a lifetime to know things, to understand things. But they say the foolish people do not give God time for God's plan to emerge. God made the world, but in 1 second he has not given you everything and shown you everything about your life. No, he's taking us step by step by step. And when he takes us step by step by step, all his plans for us are being exposed. We are seeing what he has in our life. This is what the foolish people don't understand. What do? Neither do they deserve anything, neither do they praise God, neither do they let God's plans come into their life. But what do? They take everything and try and be as destructive as ever. మరి స్నేహితులారా, మనం గమనించినట్లయితే మరి శ్రమలను అర్థం చేసుకోవడానికి జీవిత కాలము అంతా కూడా సరిపోతుందేమో. ఒక జీవిత కాలమే పడుతుంది దేవుని యొక్క చేతిలో శ్రమ పడుతున్న వ్యక్తి యొక్క జీవితాన్ని అర్థం చేసుకోవడానికి. అది నువ్వు అవ్వచ్చు, నీ దృష్టిలో అసాధారణమైన శ్రమలు పొందుతున్న మరి యొక్క వ్యక్తి జీవితాన్ని నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం ఆ పరిస్థితి అవ్వచ్చు. ముఖ్యంగా అసాధారణమైన శ్రమలకు గురవుతున్న వ్యక్తి యొక్క శ్రమలను అర్థం చేసుకోవడానికి ఒక జీవిత కాలం పడుతుంది. అయితే కీర్తనలు 92 అధ్యాయం మనం గమనించినట్లయితే అక్కడ స్తుతిస్తా ఉన్నారు కొంతమంది దేవుడు చేసిన ఈ యొక్క సృష్టిని, సమస్తాన్ని సృష్టిస్తా ఉన్నారు. వారు దేవుడికి సమయం ఇస్తున్నారు. దేవుడి యొక్క నీతి న్యాయములు మనకి ప్రదర్శించబడాలన్నా, ప్రత్యక్షపరచబడాలన్నా, మరి ముఖ్యంగా శ్రమపడుచున్న జీవితాల్లో ఆయన నీతి న్యాయములు ప్రదర్శించబడాలంటే దేవుడికి కొంత సమయం ఇవ్వాలి మనం. ఇక్కడ చూసినట్లయితే 92 అధ్యాయంలో, కీర్తన 92లో రెండు రకాల ప్రజలను మనం చూస్తున్నాం. ఒకరు దేవుణ్ణి విశ్వాసంతో, దేవుని యొక్క సంకల్పం మహా గొప్పవి, గంభీరమైనవి అని నమ్మకంతో దేవునిని, ఆయన చేతి సృష్టిని చూసి ఆయన్ని బహుగా స్తుతిస్తా ఉన్న మనుషులను మనం చూస్తాం. అదేవిధంగా మరి యొక్క రకమైన మనుషులు ఎవరంటే, అది ఏమాత్రం అర్థం చేసుకోకుండా తమ సొంత జ్ఞానంతో మాట్లాడే పశుప్రాయులు. వారికి ఇలాంటి లోతైన విషయాలు గ్రహించుకోవడానికి కొంత సమయం పడుతుందని, దేవునికి సమయం ఇవ్వలేని పరిస్థితి ఉన్న మరొక రకమైన మనుషులు మనం చూస్తాం. 92లో కొన్ని వాక్యాలు నేను చదువుతాను. 1వ వచనం, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది,
ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, పదితంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించటం మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. నీ చేతి పనుల బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్యనాశనం నందుటికే గదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. ఇలాగా ఈ అధ్యాయంలో 2 రకాలైన మనుషులు మనం చూస్తా ఉన్నాం. And then he just goes on to, the psalmist suggests that the foolish, impatient people see the prosperity of the wicked and the suffering of the upright and jump to the conclusion that it pays to be wicked. Let them observe the situation over the long run, and they will see that the wicked people wither like the grass and the righteous prosper slowly but surely. So when he's trying to explain this, friends, he's giving us the example of the grass, okay? And the grass, and amongst the grass is growing the tall palm tree. So now what happens is the grass is growing fast, and the palm tree takes its time to grow and grow and grow, right? What happens when that happens? The grass withers away very fast. Its growth is like this, but it finishes off very fast in a season, right? What happens to a palm tree? It slowly grows. It becomes strong. You know, when you trample on grass, the grass is finished. But when the palm tree grows, it grows slowly but surely, and it reaches the height. And what does it do? It stands firm, it stands strong, and it also bears good fruit. Where what does the grass do? It's trying to grow tall and it's arguing with the palm tree that I'm growing faster and you are just growing very slow. You're not even growing. But the palm tree knows its position. And the grass, like the wicked people, it grows fast, it withers, the wind comes, it blows it, it goes, it either gets torn away from the from the mud, the people trample on it, it is dead, and when the strong sun comes, it just dries up. But the palm tree continues in God's faith, it continues slowly but surely. It's a Amen. beautiful book, friends. If I want you to read it, and if anybody wants it, I will definitely have it sent to them. In fact, Bobby, should you think I should send it to you? And if anybody wants it, they can take it from you. Will that Okay. be okay? Yes, please It's send. a lovely book. I want everybody to read it. Read Thank it slowly. But it was so appropriate that the book was shown to me because it reflected on Job. How much of Job's life it reflects in us also. We also get angry. We also get so upset. But then it is short lived because we know that whatever our family, whatever our friends, whatever they do for us, it is definitely there. Who are the friends that who stay with us? The people who help us through our difficult times, people who understand us, people who do not criticize us. They also know that we go through difficult times. They are the ones who stay with us forever. But the people who are wicked, what do they say? Oh, yeah, she is like that, he is like that. Now he's suffering only because he is like that. And what do? They move away. They find more friends, different friends. They do not help the person along. These are the people who go from people to people to people to people. But good friends stay together. They stay strong.
they stay faithful. No matter what situation, they come forward to help. That's how we should be, friends. Amen. థ్యాంక్ యూ సిస్టర్. మరి సహోదరి ఐరిన్ గారు ఎంత బాగా చెప్తున్నారంటే, నేను సరిగ్గా ట్రాన్స్లేట్ చేయలేనేమో, అసలు ట్రాన్స్లేట్ చేయకుండా మనందరికీ నేరుగా అర్థమైపోతే ఎంత బాగుండి అనిపిస్తుంది. అంత అద్భుతంగా చెప్తా ఉన్నారు. I was telling that you are explaining in a fantastic way that I wish there is no need for translation. But so I'll try my best. ఎంత బాగా చెప్తున్నారంటే, ఆ పుస్తకము ఆమె చదివి బహుగా ఆనందిస్తా ఉన్నారు. ఎందుకంటే వారు అదే సమయంలో యోబు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ మన కొరకు చెప్పాలని సిద్ధపడుతున్న టైంలో ఈ పుస్తకం మరి తన జీవితంలోకి అద్భుత రీతిగా రావటం జరిగింది. మరి ఆ పుస్తకము మొబైల్లో మన ఫోన్లో చదువుకోవడానికి గాను నాకు పంపిస్తానంటున్నారు. దయచేసి నేను ఏం చేస్తానంటే గ్రూప్లో పెట్టేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఈ పుస్తకంలో ఉన్న మరొక అంశం ఏంటంటే, ఈ యొక్క కీర్తన 92వ అధ్యాయంలో మనం చూసినట్లుగా 2 రకాలైన ప్రజలను చూసాం కదా. ఈ యొక్క మూర్ఖులు, పశుప్రాయులు, అవివేకులు అన్న మాట 7వ వచనంలో లేకపోతే 6వ వచనంలో ఈ విధంగా ఉంది. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, వేటిని దేవుని యొక్క కార్యములు ఎంతో అవి గొప్పవి, దొడ్డవి, ఆయన ఆలోచనలు అతి గంభీరములు. ఈ అతి గంభీరములైన ఈ యొక్క ఆయన ఆలోచనల్ని పశుప్రాయులు గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. ఈ వివేచన అనేది ఈ రోజుల్లో సంఘంలో బహుగా లోపించి ఉన్న ఒక లోటు. వివేచించడం అనేది జరగటం లేదు. మరి శ్రమ పడుతున్న ప్రజలను చూసి, లేకపోతే శ్రమ పడుతున్న వాళ్ళని చూసి ఈ యొక్క అవివేకులు, పశుప్రాయులు వీరు వాళ్ళ జీవితంలో ఉన్న లోటు వల్లే ఇలా శ్రమ పడుతున్నారని అనుకుంటూ మాత్రమే కాకుండా, మరి ఎవరైతే భక్తిహీనులు చిగురుస్తా ఉన్నారో, మరి చెడు పనులు చేసేవారు ఏ విధంగా పుష్పిస్తా ఉన్నారో వారిని చూసి ఈ యొక్క అవివేకులు, పశుప్రాయులు ఏమనుకుంటున్నారంటే ఇలా ఉండటమే మంచిది అనుకుంటున్నారు. కానీ 7వ వచనంలో కీర్తన 92:7లో ఒక గడ్డిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా కిందికి వెళ్ళినట్లయితే మరి 12వ వచనంలో 12వ వచనంలో ఖర్జూర వృక్షం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ గడ్డిని దేంతో పోలుస్తా ఉన్నాడంటే 7వ వచనంలో భక్తిహీనులు నిత్య నాశనం నందుటికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. మరి ఇక్కడ భక్తిహీనులు, చెడు పనులు చేయవారిని మరొక గడ్డి వలె పోలుస్తున్నాడు. వారు గడ్డి వలె పుష్పిస్తారని పోలుస్తున్నాడు. కానీ 12వ వచనం చూసినట్లయితే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఇక్కడ 2 రకాలైన మరి మొక్కలు లేదా గడ్డి, మరి ఖర్జూర వృక్షం. గడ్డి చూస్తే చాలా త్వరితంగా పెరిగిపోతుంది. గాలి వస్తే ఎటు పోద్దో తెలియదు, ఎటు పడితే అటు వంగిపోతూ ఉంటుంది. చాలా స్పీడ్గా మంచి సైజుకి వచ్చేస్తుంది. మరి పుష్పిస్తుంది కూడా గడ్డి పువ్వులు చూస్తే. మరి కానీ అది త్వరితంగా వాడిపోద్ది, ఎండొస్తే వాడిపోద్ది, సాయంత్రానికి ఉండదు. కానీ ఖర్జూర వృక్షం మనం చూస్తే అది చాలా టైం తీసుకుంటుంది, మొగ్గ వేయటానికి కానీ ఎదగటానికి కానీ చాలా సమయం తీసుకుంటుంది. మరి ఒక్క క్షణం అండి, 1 సెకండ్. దయచేసి క్షమించండి, కంటిన్యూ చేస్తాను. మరి ఈ యొక్క ఖర్జూర వృక్షం గడ్డి వలె త్వరితంగా హడావుడిగా పెరిగిపోవటం కాకుండా సమయాన్ని తీసుకొని పెరుగుతుంది. పెరిగి దాని పొజిషన్ ఏంటో, దాని స్థానము, స్థితి ఏంటో బాగుగా ఎరిగి క్రమేణా పెరిగి మొవ్వ వేసి అది మరి చక్కగా స్థిరంగా మరి దేవుని చేతిలో ఒక గంభీరమైన, అతి గంభీరమైన ఒక కార్యంగా మనకి పోలికకి వాడుకోవడానికి మనకి కళ్ళకు కనిపిస్తుంది. మరి ఈ యొక్క స్నేహితులుగా ఉండే కొంతమంది ఏం చేస్తారంటే, మనకి శ్రమ కలిగినప్పుడు మన జీవితంలో ఉన్న ఏదో ఒక లోటును బట్టి మనం శ్రమ పడుతున్నామని
వాళ్ళు విశ్లేషించడానికి ప్రయత్నం చేసి మనల్ని వదిలేసి ఇంకొకళ్ళ దగ్గరికి, అలాగా ఇంకొకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి, అలాగా మన చుట్టూ ఉన్న స్నేహితులు గాని, మన ప్రియులు గాని కొంతమంది మనుషుల నుంచి మనుషులకి, మనుషుల నుంచి మనుషులకి వాళ్ళ జీవితంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒకళ్ళని వదిలేసి ఇంకొకళ్ళకి, ఇంకొకళ్ళని వదిలేసి ఇంకొకళ్ళకి. యోబు స్నేహితుల వలె. అలాగా ఎందుకంటే మరి ఈ నీతిమంతులైతే ఎందుకు శ్రమ పడతారు? వీళ్ళలో ఏదో లోటుందని జెప్పేసి అనుకోని మరొక దగ్గరికెళ్ళాలని చూస్తారు. అలాంటి స్నేహము లోతైన స్నేహం కాదు. మరి మనం దేవుని యొక్క కార్యాలను 7వ వచనంలో ఆహ్, 6వ వచనంలో లేకపోతే 5వ వచనంలో దేవుని కార్యములు అవి ఎంతో దొడ్డవి. ఆయన ఆలోచనలు అతి గంభీరములు. ఆయన ఆలోచన అతి గంభీరమైన ఆలోచనల్ని మనం గ్రహించుకోవడానికి, ముఖ్యంగా శ్రమ పడుతున్న జీవితాల్ని విశ్లేషించడానికి ఒక జీవితమంతా పడతది. అలాంటి సమయం దేవుడికి ఇవ్వకుండా ఒక గడ్డి వలె హడావిడిగా ఆహ్, పెరిగేసి హడావిడిగా ఉండే అలాంటి మనస్తత్వాలతో మనం ఉండకూడదని అమ్మగారు చెప్తా ఉన్నారు. So now, friends, let us turn to the. Okay, I think we read Job. Now let's turn to the book of James. Bobby, maybe I'll take another 5-7 minutes, okay? Because the second book we are going to take up today is the book of James, which is in the New Testament. And it is a collection of practical instructions written for God's people all around the world. And who are the people around the world? It is for all of us. We are all God's people. So it is written for everyone, not just for the few people in Jerusalem or in or anywhere in God's country. No, I know we all know that the play. What is this? Is everything that God has made is for everybody. There is no select individual that God has left out. It is for everyone, for every person around the world. These are practical instructions. మరి యోబు గ్రంథం మనం ధ్యానం చేసుకున్నాం గదా! ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలోని యాకోబు పత్రికకి మనం వెళ్దాం. ఈ యాకోబు పత్రికను మనం చూసినట్లయితే దైనందిన జీవితానికి సంబంధించిన అనేకమైన సూచనలు, అనేకమైన మరి విధులు, విధానాలు మరి ఆ యొక్క మనకి మనం ఎలా జీవించాలి నిత్య జీవితంలో మనకు అవసరమైన సమస్త ఆలోచనలు మరి ప్రపంచంలో ఉన్న అన్ని సంస్కృతుల్లో ఉన్న విశ్వాసులకి ప్రపంచ యావత్తున్న ప్రతి వ్యక్తికి అవసరమైన రీతిలో రాయబడి ఉన్నట్టు మనం చూస్తాం యాకోబు పత్రికలో. And this and this James, he is the half brother of Jesus, who addresses the 12 tribes that are scattered all around the world. And don't forget, friends, you and I are also part of that 12 tribe that are scattered all around the world. Please be aware. యాకోబు పత్రిక మనం యాకోబుని చూసినట్లయితే యాకోబు యేసు ప్రభువారికి మరి యేసు ప్రభువారు పుట్టిన తర్వాత యోసేపు మరియమ్మకి జన్మించిన పిల్లల్లో ఒక కుమారుడు. మరి హాఫ్ బ్రదర్ అని అంటారు యాకోబుని. మరి ఈ యాకోబు ఎవరికి రాస్తా ఉన్నాడంటే ఈ పత్రికని ఈ 12 గోత్రముల్లో ఉన్నవారు ప్రపంచమంతా మరి ప్రయాణాలు చేసి చెదిరిపోయిన ఈ 12 గోత్రంలో ఉన్న విశ్వాసులకి రాస్తూ ఉన్నాడు. మరి స్నేహితులారా ఒక విషయం మర్చిపోకండి. ఈ 12 గోత్రంలో చెదిరిపోయిన వారిలో మనము కూడా ఉన్నామని విశ్వాసాన్ని బట్టి మనము కూడా ఇశ్రాయేలీలం కనుక ఇది మనకి కూడా రాయబడి ఉన్నదని మనం గ్రహించుకోవాలి. And this James is also recognized as the leader of the Jerusalem church. మరి ఈ యొక్క యాకోబు యెరూషలేంలో ఉన్న మరి ముఖ్యమైన కేంద్రంగా ఆనాటి పరిస్థితుల్లో కొన్ని సిద్ధాంతపరమైన విషయాలు అవ్వచ్చు, సంఘాలకు సంబంధించిన అనేకమైన అతి ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ఆ నాయకత్వంలో ఆ యెరూషలేంలో ఉన్న నాయకత్వము ఆ యొక్క గుంపులో యాకోబు కూడా ఒక ప్రముఖమైన నాయకుడు.
Now, interestingly, friends, there are 4 James mentioned in the New Testament. 4 James. One is the half brother of Jesus. The other one is the son of Zebedee and the brother of John. One James is James the Less. And the last one is James of Luke. If you read Luke 6:16, who is the brother of Judas. These are the 4 James that are mentioned in the New Testament. మరి సహోదరి సహోదరులారా, ఒక విషయం మనం గమనించినట్లయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 4 యాకోబులు ఉన్నారు నూతన నిబంధనలో. ఒక యాకోబు ఈ పత్రిక రాసిన యాకోబు, రెండవ యాకోబు జబది కుమారుడైన యాకోబు, మూడవ యాకోబు లూకాసు వార్తలో ప్రస్తావించబడిన యాకోబు, అలాగే 4వ యాకోబు కూడా ఉన్నాడు. అతను జేమ్స్ ద లెస్ అన్న ఒక పేరుతో ఉన్న యాకోబు. 4 ఉంటారు నూతన నిబంధనలో యాకోబులు. Okay. Now, when James, when now we are coming back to the book of James again, and when he gives us wisdom, the instructions for practical wisdom, it gives us guidance for Christian attitude and conduct in a variety of topics, in a number of topics. We can't hear you, Bobby. ఐఎమ్ సారీ సిస్టర్. మరి క్రైస్తవులు ఎటువంటి వైఖరి కలిగి ఉండాలి, ఎటువంటి జీవన శైలి వారు జీవితంలో కలిగి ఉండాలి అన్న నిత్య జీవితానికి సంబంధించిన సూచనలు, ఆ యొక్క విధానాలు, ఆ యొక్క ఆలోచనలు ఈ యాకోబు పత్రికలో మనం గమనిస్తాం. And some of the topics are richness and poverty, temptations, good conduct, faith and action, quarreling, pride, humility, judging others, boasting. These are some of the important subjects he discusses in the faith and works. మరి ఈ యాకోబు పత్రికలో ముఖ్యమైన అంశాలు మనం చూసినట్లయితే మరి ఐశ్వర్యము, పేదరికము అనే అంశాలు, అలాగే మరి ఇతరులని తీర్పు తీర్చే అంశాలు, గర్వము, అలాగే విశ్వాసము, క్రియలు, మరి ఇలాగా అనేకమైన మరి పోరాటాలు సంఘంలో మనుషుల మధ్య, ఇలాంటి విషయాలన్నీ కూడా అంశాలు యాకోబు పత్రికలో మరి ప్రస్తావించబడినవి. And some of the other points that James brings out is faith and works, the use of tongue and prayer for the sick. మరి ఇంకొక అంశం ఏంటంటే మరి నాలుక మాటలు, నాలుకను గురించి ప్రస్తావిస్తాడు. మాటల యొక్క శక్తి ఏంటి అనేది కూడా ప్రస్తావిస్తాడు. మరి రోగుల గురించి ప్రార్థించే విషయం కూడా ప్రస్తావిస్తాడు. Now, James' letter also has important actions. He says that action along with faith is the practice of the Christian religion, and we need to understand this very clearly. There are just 5 chapters in the book of James, friends. I want us to read, but in today's passage, we are going to be covering only chapter 2 from verses 14 to 26. If somebody, I think all of you all can read this on your own, chapter 2 verses 14 to 26, then we can, should I cover the book of Luke also? Maybe we'll postpone that Luke to the next time, sister. Okay. So I want you all to read, friends, James chapter 2 verses 14 to 26. And then I want you all to read Luke chapter 10 verses 25 to 37. Okay. So read this. So this covers the topic on who is my neighbor. మరి స్నేహితులారా, ఒక విషయం గమనించండి, సమయం లేదు కనుక
యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 26వ వచనం వరకు. ఈజ్ ఇట్ ఫ్రమ్ జేమ్స్ 2:14-26? ఈజ్ దట్ రైట్ సిస్టర్? Yes, correct. యాకోబు 2:14 నుంచి 26వ వచనం వరకు మనం చదువుకుందాం. మరి మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని వెచ్చించి దయచేసి చదవాల్సిందిగా కోరుచున్నాను. యాకోబు పత్రికలో ముఖ్యంగా విశ్వాసము, దానికి సంబంధించిన క్రియలు, వీటిని మనం వేరు చేయలేమని, విశ్వాసంతో కూడిన క్రియలు కలిగి ఉన్న జీవితాన్ని ఏ విధంగా జీవించాలో యాకోబు మనకి స్పష్టమైన అవగాహన కలిగేటట్టుగా రాశాడు. మరి ఈరోజు సమయం లేదు కనుక లూకా సువార్త మనం ధ్యానం చేసుకోవాలనుకున్నాం. కానీ మీరు మీ యొక్క సమయంలో చదవండి. లూకా సువార్త 10వ అధ్యాయము 20. It's Luke 10 and verses, sister, please. Luke chapter 10, 25-37. లూకా 10:25వ వచనం నుంచి 37వ వచనం వరకు, 25వ వచనం నుంచి 37వ వచనం వరకు నేటికి సంబంధించిన ధ్యానానికి తాలూకా ఆ యొక్క వాక్య భాగాన్ని మీరు చదవాల్సిందిగా కోరుచున్నాను. ఈ యాకోబు పత్రికలో 2వ అధ్యాయము ఆ యొక్క వచనాలు 14 నుంచి 26 వరకు, అలాగే లూకా సువార్త 10:25 నుంచి 37 వచనాల్లో నేటి ధ్యానాంశమైన నా పొరుగువాడు ఎవరు అన్న అంశం గురించి మనం స్పష్టంగా మంచి గ్రహింపుని మనం ఈ వచనాల్లో మనం పొందుకోవచ్చు. Thank you so much, Bobby. God bless you. Thank you, sister. Thanks a lot. It's a very rich content today. Blessed a lot, sister. Very rich. Yes. I will send you the book in a little while. I want everyone to read it. If they can read it, I will be happy, because it covers today's topic, the book of Job, how important it is. Job, the book really actually reflects our own life. Really reflects our own life. So I want all of us, I will send it to you in a little while, and I want all of us to read it, understand it. And if anybody wants any discussion, as always call me. I have no problem. Any time of the day or night, please ring me, because the word of God should keep rolling. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఆ పుస్తకాన్ని నాకు పంపిస్తానని మరొకసారి చెప్తా ఉన్నారు. నేను గ్రూప్లో పెడతాను. ఆ పుస్తకం దయచేసి చదవమని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మీలో ఎవరికైనా ఈ టాపిక్ గురించి ఇంకా మాట్లాడాలని ఆశపడితే నాకు ఏ సమయంలోనే మీరు ఫోన్ చేయొచ్చు అని మనం ప్రోత్సహిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. అండ్ ఓవర్ సిస్టర్ ఝాన్సీ గుడిపాటి గారు. థ్యాంక్ యూ సిస్టర్, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి చాలా బ్లెస్డ్ మెసేజ్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మేమందరం దేయించుకుంటాము. థ్యాంక్ యూ మేడం. ట్రాన్స్లేట్ చేసిన బాబీ అన్న కూడా చక్కగా చెప్తారు. దాన్ని బట్టి కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్నకు కూడా వందనాలు. ఈరోజు తమ్ముడు జాన్సన్ ది బర్త్డే అండి. మరి జామి రవికుమార్ గారు ఉన్నారు కదా, రెవరెండ్ జామి రవికుమార్ గారు చెప్పబడిన వాక్యం నిమిత్తము తమ్ముడి నిమిత్తం కూడా ప్రార్థన చేయవలసిందిగా, ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. రెవరెండ్ జామి రవికుమార్ గారు. వారు సిద్ధంగా లేనట్లయితే పాస్టర్ మురళీ బాబాయ్ గారు. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదాలు కొందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యే దినాన ప్రభా, నీ దాసురాల ద్వారా ప్రభా యోగుకు సంబంధించిన అనేక ఆత్మ సంబంధించిన విషయాలు తండ్రి నేర్చుకోవడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభా ఏ శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా నీ మీద ఆనుకుని ముందుకు సాగే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసురాల ద్వారా ప్రభా ప్రతి దతన ప్రభా శుక్రవారం తండ్రి ఆత్మ సంబంధమైన అనేక విషయాలు మాకు నేర్పిస్తూ ఉన్నావు. నీకు వందనాలు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. మా ఆత్మీయ అభివృద్ధికి దేవతను ప్రభా నీ దాసురాలు చెప్తున్న మాటలు తండ్రి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. నీకు వందనాలు. తర్జుమా చేసిన దాతను ప్రభా బాబి రత్నాకరంగా కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో ప్రభా. నీకు వందనాలు తండ్రి. మరి ప్రత్యేకంగా ఈ దినాన ప్రభా నూతనమైన జన్మదినంలో ప్రవేశించిన దేవతను ప్రభా బిడ్డ కోసం జాన్సన్ కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దీవించాను ప్రభా. సంవత్సరం అనే దయా కిరీటాన్ని దయచేసి అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా సంవత్సరములు జరుగుచుండగా కార్యము నూతన పరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా.
అయ్యా భార్యని జ్ఞాపకం చేసుకో, బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి. బిడ్డ ద్వారా ప్రభా కుటుంబంలో ఇంకా అనేక మంది దేవుణ్ణి నమ్ముకున్న వారు ఉన్నారు ప్రభా, చుట్టాలు బంధువులు. నీ చిత్తమైతే వారందరిని ఆకర్షించుకోమని ప్రార్థన చేస్తున్నాను. తన బిడ్డ ప్రభా దూర ప్రాంతంలో దేవతను ఒంటరిగా ఉంటుండగా ప్రభా బిడ్డ చుట్టూ నీ కాపుదల భద్రత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. రాబోతున్న కాలంలో బిడ్డను ఇంకా బహుబలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మాకు తెలిసిన అవసరాలు, నీకు తెలిసిన ప్రతి అవసరాన్ని ప్రభా నీ ఐశ్వర్యంలో తీర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వందనాలు ప్రభా. అదేవిధంగా నీ దాసురాలు ప్రభా డాక్టర్ విజయ్ కుమార్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. బిడ్డను ప్రభా నువ్వు తాకిన విధానం బట్టి వందనాలు. నిశ్చితమైతే సంపూర్ణంగా ప్రభా బిడ్డను ప్రభా ముట్టమని, స్వస్థపరచమని, బలపరచమని, ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం తెచ్చమని, కుటుంబాన్ని ప్రభా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా అదేవిధంగా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ఆశీర్వాదయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రభా నీ ఉమ్ములో స్వస్థత ఉంది, నీ వస్త్రంలో స్వస్థత ఉంది, దేవతన ప్రభా నీ తాకిడిలో స్వస్థత ఉంది ప్రభా, నీ మాటల్లో స్వస్థత ఉంది, నీ వాక్కులో స్వస్థత ఉంది ప్రభా. నీ వాక్కు నమ్మి ప్రభా ఈ గ్రూపులో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రతి బిడ్డను ప్రభా పేరు పేరున తాకమని, ముట్టమని, స్వస్థపరచమని, బలపరచమని, వారి శ్రమలను సాక్ష్యాలుగా మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. దీన్ని ఏర్పాటు చేసిన బావి రత్నం గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సాకృష్ణ స్వరూప్ గారిని, అదేవిధంగా దేవతన ప్రభా జాన్సన్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ గారిని, తేజ అప్రెంటిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా ఎవరైతే పాల్గొని ప్రభా మా కోసం ప్రార్థన చేస్తున్నారో, నేను ఆరాధిస్తూ ఉన్నారో, సాక్ష్యాలు చెప్తూ ఉన్నారో వాళ్ళందరినీ పేరు పెట్టి దీవించమని, ప్రత్యేకంగా వాక్యం చెప్పిన బిడ్డను, అదేవిధంగా తర్జుమా చేసిన బిడ్డను జ్ఞాపకం చేసుకొని మేము చేయవలసిన పనులన్నింటినీ సూటైన మార్గాన్ని చూపించమని, అయ్యా మా బిడ్డల యొక్క దేవతను ప్రభా, అయ్యా ప్రభా నీట్ కౌన్సిలింగ్ కోసం ప్రభా ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభా. నీ సమయోచితమైన సహాయం దయచేయండి. మేము చేయవలసిన పనులు సూటైన మార్గాన్ని చూపించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. పరలోకముందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకొను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకముందునటువంటి భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం దయచేయము, మా రోజులు మీ క్షమించే ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధనలోకి తక్క కీడుని తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, వాక్యం చెప్పిన దాసురాలకు, తర్జుమా చేసిన బిడ్డకు, మన ప్రత్యేకంగా నూతనమైన జందనంలో ప్రవేశించిన జాన్సన్కి, అదేవిధంగా మిగిలిన బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన జామీ రవికుమార్ గారికి, వాక్యం అందించిన ఐరన్ మేడం గారికి, మరి అట్లాగే ట్రాన్స్లేట్ చేసిన బాబీ అన్నకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి అందరికి. God Thank bless you so you. much. God bless. And especially Johnson. Hope you have a great day today, Johnson. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank బర్త్డే ప్రైజ్ లార్డ్ అందరికీ. wish you happy birthday, Johnson. థ్యాంక్ యూ అమ్మ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు.